రాజేష్, మనం ఎన్నాళ్ళని ఇలా దొంగచాటుగా కలుసుకోవాలి? పెళ్లి చేసుకుంటే మనకు ఫ్రీగా ఉంటుంది కదా. మంచిగా సెటిల్ అయ్యాక చేసుకుందాం. ఇప్పుడు నువ్వు నావీలో జాబ్ చేస్తున్నావు కదా, మళ్ళీ సెటిల్ అవ్వడం ఏంటి? ఓ పిచ్చి మొద్దు, కోట్లు సంపాదించి పెళ్లి చేసుకుంటే హ్యాపీగా జీవించొచ్చు. కోట్లా? ఎస్. ఎలా సంపాదిస్తావు? ఓసి నా బంగారం, నువ్వు నా పక్కనుంటే ఎలాగైనా సంపాదిస్తాను. వలలో ఏ సొరచేపో తిమింగలమో పడుతుంది అనుకుంటే ఈ రాయి పడ్డదింట్రా. ఇది రాయి కాదు మావా, మన తలరాతను మార్చే రత్నము. అవునరా, ఆ సముద్రాన్ని నమ్ముకున్న మనకు ఆ గంగమ్మ తల్లి కరుణించి కాసులు కురిపించబోతుంది. ఇది మనల్నే కాదురా, మన గుడి వాళ్ళ బతుకులు కూడా మార్చేస్తుంది. అవునా? అవునరా. ఈ విషయం మన గుడి వాళ్ళకి చెప్దాం పదండి రా. శాంభవి, నీకో మంచి గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. గిఫ్టా? ఒకసారి అటు చూడు, ఆ జాలర్ల చేతిలో ఉందో చూడు, అదే నీకు గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. ఏంటది? వేల్ వామిట్. వేల్ వామిటా అంటే? సముద్రంలో స్పెర్మ్ అనే తిమింగలం ఉంటుంది. ఆ తిమింగలం పేగుల్లో స్రవించే పదార్థం మైనంలా గడ్డ కడుతుంది. ఆ తర్వాత దాన్నంతా ఒక్కసారిగా బల్లును వాంతి చేసుకుంటుంది. అలా ఆ స్పెర్మ్ తిమింగలం విసర్జించిన వాంతి పదార్థమే ఈ వేల్ వామిట్. ఈ వేల్ వామిట్ అత్యంత ఆహ్లాదకరమైన పరిమళాన్ని వెదజల్లుతుంది. ఖరీదైన పెర్ఫ్యూమ్ల తయారీలో ప్రధానంగా వాడే ఈ వేల్ వామిట్ ని అంబర్ గ్రీస్ అని పిలుస్తారు. ఈ వేల్ వామిట్ కొన్ని కోట్ల వ్యాపారం చేస్తుంది. అది వేటకెళ్లిన ఈ జాలర్లకు వల్లో చిక్కింది. అది మనం ఇప్పుడు తీసుకున్నాం అనుకో, మనం కోటీశ్వరులం అయిపోవచ్చు. వాళ్ళకు దొరికింది మనకెలా ఇస్తారు? ఇవ్వరు, మనమే తీసుకోవాలి. వద్దు రాజేష్. ఏ, మనం కోటీశ్వరులం అవ్వాలని నీకు లేదా? నాకు నువ్వుంటే చాలు, ఏ డబ్బు అవసరం లేదు. నాకు మాత్రం డబ్బే కావాలి, కోట్లు కావాలి. పచ్చిగా చెప్పాలంటే నాకు నీకంటే డబ్బే ప్రాణం. రాజేష్, అది నాకు కావాలి. అయ్యా, ఇది మాకు దొరికింది, మీకెలా ఇస్తాం? ఎంతో కొంత పడేస్తానో మర్యాదగా నాకు ఇచ్చిపోండి. లేదయ్యా, మీరేమిచ్చిన ఇది మాత్రం ఇయ్యం. అది నాకు ఇవ్వకపోతే మిమ్మల్ని ఏం చేస్తానో నాకే తెలీదు. మీరు మా ప్రాణాలు తీస్తానన్నా సరే, ఇది మాత్రం ఇయ్యం. రాజేష్, అది మనకొద్దు, వాళ్ళని వదిలే. పక్కకి తప్పుకో. నా మాట విను రాజేష్. అడ్డు తప్పుకో. తప్పు రాజేష్, నా మాట విను. తప్పుకోమంటే తప్పు ఒప్ప నాకే నీతి కథలు చెప్తావే.